హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ అని ఏదైతే మార్నింగ్ మాట్లాడుకున్నామో అదే జరిగింది. సో ఆ ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాము. నిఖిల్ ని అలాగే అవినాష్ ని వీళ్ళిద్దరిని పొగుడతారు. నిఖిల్ ని కాలికి దెబ్బన్నా కూడా అంత కష్టపడి అన్ని గేమ్స్ ఆడావు, నిజమే. కాలికి దెబ్బ తగిలిన తర్వాత అదేంటి డిస్క్ గేమ్ కంటిన్యూ చేశాడు, ఆగలేదు. ఆ తర్వాత ఇది ఏదైతే టీటీఎఫ్ బెల్ల టాస్క్ ఉందో చాలా మంది ఏమంటున్నారంటే నిఖిల్ కావాలని, అంటే ఇప్పుడు ఒకవేళ టీటీఎఫ్ వస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉండడు కాబట్టి మళ్ళీ ఎక్కడ నామినేషన్స్ లో ఉండడం అని కావాలని ఓడిపోయాడు ఈ టీటీఎఫ్ ఫైనల్. అలా ఓడిపోవడం వల్ల అవినాష్కి వచ్చింది అంటున్నారు. ఖచ్చితంగా అబద్ధము. తనకు ఆ ఉద్దేశం లేనే లేదు. ఎందుకన్నది నేను చెప్తా. తనకు ఆ ఉద్దేశం ఎందుకు లేదు అంటే నిఖిల్ తను నిజంగా అలాగ ఓడిపోవాలి అని అనుకుంటే ఆ డిస్క్ టాస్క్ లో కాలికి దెబ్బ తగిలింది కదా, తనకి గివ్ అప్ ఇచ్చేస్తుడు కదా. కాసేపు అంటే యాక్షన్ చేసినా కూడా జనాలు నమ్ముదురు. కాసేపు ఆ కాలుతో వెళ్ళి ఇలా వాక్ చేసి అలా తను వద్దు అని అనుకుంటే అక్కడ కూడా చేయొచ్చు. కాలుకి అంత పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి ఇలా యాక్ట్ చేసి ఇలా చేస్తుంటే జనాలు నిజమే అయ్యో పాపం అనుకుందరు. సో తన ఏదైతే స్ట్రాటజీ ఉందో నామినేషన్స్ లోకి రావాలనే స్ట్రాటజీ అది వర్కౌట్ అయ్యేది. కానీ తను అలా చేయలేదు. నెక్స్ట్ అప్పుడు అలా చేయలేదా, నెక్స్ట్ ఏదైతే కంటెండర్ గా సెలెక్ట్ చేసుకున్నారు కదా తేజాని కంటెండర్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పృథ్వీ కూర్చోబెట్టి, పృథ్వీ అండ్ నవీల్ నిఖిల్తో అంటారు, నిఖిల్ ని కొంచెమైనా ఆలోచన లేదా, ఇప్పుడు నాకు ఇమ్మని నేను అంటలేదు. పృథ్వీ అంటారు నాకు ఇమ్మని నేను అంటలేదు, నాకు ఇవ్వకర్లేదు కూడా, కానీ గౌతమ్కి ఇవ్వాలి, గౌతమ్ని కంటెండర్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎవరైతే ఎలిమినేషన్ గండం ఉందో వాళ్ళకి టీటీఎఫ్ రాకూడదు. వాళ్ళకి టీటీఎఫ్ వచ్చి ఇప్పుడు సపోజ్ అవినాష్ అండ్ రోహిణికి టీటీఎఫ్ వచ్చిందంటే ఎవరైతే ఎలిమినేషన్ గండంలో ఉంటామో వాళ్ళకి లాస్. కాబట్టి వాళ్ళిద్దరికి రాకూడదంటే నువ్వు తేజ ప్లేస్ లో ఏ గౌతమ్నో తీసుకుని ఉంటే నీకు గౌతమ్కి వచ్చినా పర్లేదు. ఈ రకమైన ఒక డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు నిఖిల్కి వెలుగుతుంది, నిజమే కదా నాకు గౌతమ్ విషయంలో ఈ థాట్ రాలేదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నిజంగా గౌతమ్ కనుక ఆ థాట్ వచ్చుంటే అంటే రోహిణిను అవినాష్ వీళ్ళిద్దరి చేతిలోకి టీటీఎఫ్ వెళ్ళకూడదు అంత అనుకుంటే పృథ్వీనో గౌతమ్నో తీసుకుందుడు, తనకు అంత థాట్ లేదు. అండ్ ఎప్పుడైతే పృథ్వీ అండ్ నబీల్ చెప్పారో అప్పుడు వెలిగింది. సో గౌతమ్ తీసుకుని ఉండాల్సిందే అనగానే అరే నేను ఈ మిస్టేక్ చేశాను నాకు ఎలగలేదని. సో ఆ థాట్ తన మైండ్లో ఉంది కదా. ఆ థాట్ తన మైండ్లో ఉన్నప్పుడు తను పృథ్వీ నిఖిల్ విషయంలో ఎంత లాయల్ గా ఉన్నాడో నిఖిల్ కూడా పృథ్వీ విషయంలో అంతే లాయల్ గా ఉన్నాడు. ఇదే నిజం. సో అలాంటప్పుడు ఒకవేళ అవినాష్ అండ్ రోహిణికి వస్తే పృథ్వీకి నష్టం జరుగుతుంది అని తెలిసిన నిఖిల్ కావాలని ఎందుకు ఓడిపోతాడు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, తను నిజంగా కావాలని ఓడిపోవాలని అనుకుంటే ఆ టాస్క్ ఉంది కదా, గంట పట్టుకునే టాస్క్, 4 కంటెండర్స్ ఆడతారు, స్ట్రీమ్కి ఆడిస్తారు. ఆ టాస్క్ ఏముందా, బాగా కాలు దెబ్బతో దగ్గరకు వచ్చిన ట్యాక్ చేసి అది పట్టుకోలేని ట్యాక్ చేసి ఇలా ఇవన్నీ చేయొచ్చు తను కావాలనుకుంటే. ఈవెన్ ఫస్ట్ రౌండ్ లో అవినాష్ వచ్చి చెయ్యి తగులుతుంది. అవినాష్ చెయ్యి తగిలిన తర్వాత నిఖిల్ పట్టుకుని వెళ్ళేలా కొట్టి చూపిస్తాడు. నిజంగా ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. తను నిజంగా గివప్ ఇవ్వాలని అనుకుంటే అవినాషే పట్టుకున్నాడు కదా అని వదిలేయడము. ఇలా ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ఆ టాస్క్ ఫుల్ కష్టపడి ఆడాడు. నెక్స్ట్ రౌండ్ ఏదైతే అదే ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ ఉందో యాక్షన్ రూమ్ లోంచి పరిగెట్టుకుంటూ ఫస్ట్ బయటకు ఎవరు వచ్చేసారు, తనే కదా. బిగ్ బాస్ 8 అని పెట్టేశాడు, పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసాడు. పైన ఉన్న ఫస్ట్ ఫైనలిస్ట్ బ్లాక్స్ అందరికంటే ఫస్ట్ కింద పాడేసేసి ఇక్కడ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వెంటనే అవినాష్ రావడం, అవినాష్ జాయిన్ అవడం జరిగింది. నిజంగా తను ఈ థాట్ అంటే నేను నామినేషన్లోకి రావాలి, నాకు ఈ టీటీఎఫ్ వద్దు అన్న థాట్, తనకి టీటీఎఫ్ వద్దు అని ముందు క్లియర్గా చెప్పాడు. కానీ ఈ టాస్క్ ఆడేటప్పుడు తను గివప్ ఇచ్చే రకంగా ఆడలేదు. గివప్ ఇచ్చే రకంగా ఆడాలంటే యాక్షన్ రూమ్లో ఆ బిగ్ బాస్ తెలుగు 8 అదే బిగ్ బాస్ 8 ఉంది కదా, అది సెట్ చేసుకోవడానికి టైము అదంతా కూడా మనం చూసే వాళ్ళకి నిజం అనిపించేలా క్లియర్గా చేయొచ్చు. అది సెట్ చేసుకుని లేట్గా రావడం బయటికి, ఈ పై నుంచి అవి పాడేసేటప్పుడు లేట్గా పాడేసుకోవడం, ఇవన్నీ చేయొచ్చు, క్లియర్గా చేయొచ్చు. కాబట్టి అలాంటి ఏమీ చేయలేదు. అండ్ ఇవి పెట్టేసిన తర్వాత కూడా ఫస్ట్లో చాలా ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అది పడిపోయింది. ఇదంతా కావాలని చేశాడు. ఈ ఖచ్చితంగా అబద్ధం, అసలు కావాలని చేయలేదు. ఎందుకంటే తనే గెలవాలని అనుకున్నాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు డేంజర్లో పడతారు అని చెప్పేసి పృథ్వీ నబీల్ ఎప్పుడైతే చెప్పారో ఓహో నేనే గెలవడం కరెక్ట్ అని తను క్లియర్గా ఉంది తనకి. అసలు నామినేషన్స్లోకి రావాలి కాబట్టి టీటీఎఫ్ ఓడిపోవడానికి ప్లాన్లు వేసుకుని కావాలని గివ్ అప్ ఇచ్చేటువంటి మాత్రం నాన్ సెన్స్ అంటే నాన్ సెన్స్. ఆ పిల్లడు అలా చేయలేదు, ఇది మాత్రం క్లియర్. 2 ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ తేజ ఇదే విషయం, నిఖిల్ చాలా బాగా ఆడాడని నాగార్జున గారు పొగిడారు. అండ్ టీటీఎఫ్ వచ్చినందుకు అవినాష్ని పొగిడారు. అండ్ తేజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. తేజ ఈ రోజు హౌస్ నుంచి బయటకు వచ్చేయడం, బస్ ఇంటర్వ్యూ అయిపోవడం అన్నీ అయిపోయాయి. 2 తేజ ఎలిమినేషన్ లో తేజ ఈసారి వచ్చి సాధించింది ఏంటి అంటే
వాళ్ళ మదర్ని హౌస్లోకి తీసుకురావాలనుకున్నాడు. అది సాధించాడు. అదే తన డ్రీమ్. ఆ డ్రీమ్ సాధించేశాడు. అండ్ లాస్ట్ టైం ఏదైతే లాస్ట్ టైం తనకి పాపులారిటీ లాస్ట్ టైం వచ్చిన పాపులారిటీతో పోలిస్తే ఈసారి పాపులారిటీ ఓ రేంజ్లో వచ్చింది. కాకపోతే 2 రోజుల ముందు, జస్ట్ ఎలిమినేషన్కి 2 రోజుల ముందు అనవసరమైన కంటెంట్ కోసం ట్రై చేశాడు. మేబీ ఇలాంటి కంటెంట్ ఇస్తే బిగ్ బాస్ నన్ను సేవ్ చేసి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి నన్ను ఉంచుతాడు, అప్పుడు కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ ఫీల్ అవుతాడు అని ఏమన్నా అనుకుని ఉంటాడు. లేదంటే గౌతమ్ విషయంలో చెప్తాడు, నేను నామినేషన్స్లో వచ్చి నేను నామినేషన్లో గౌతమ్ని వేసి గౌతమ్ 1 minute నిన్న నాకు జలుబు చేసేలా ఉంది రేపటికి అని వాటర్ తాగాను కదా. కొంతమంది వెరైటీ కామెంట్స్ ఏం చెప్పనా, నువ్వు వాటర్ ఎందుకు తాగావంటే వాటర్ తాగుతూ వీడియో చేస్తే అంటావు వ్యూస్ ఎక్కువ వస్తాయంట. అవునా, ఇది ఏమన్నా యూట్యూబ్ ఆల్గారిథంలో ఉందా వాటర్ తాగితే వ్యూస్ ఎక్కువ వస్తాయని? 2 నిజంగా వాటర్ తాగితే వ్యూస్ రావాలంటే ఎవ్రీడే పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని తాగొచ్చు కదా. మీకు అంత వినపట్లేదు నా వాయిస్? నాకు అర్థం కాదు. కామెడీ కాకపోతే ఏదో అనేయడమే, కామెంట్ సెక్షన్ తయారుగా దొరికింది, ఏదో కామెంట్ పెట్టేయడమే. వాటర్ తాగితే అంట అది తెలుస్తుంది కదా, నా వాయిస్ తెలియట్లేదే. జలుబు చేసే ముందు ఆ గొంతు ఎలా ఉంటుంది నాకు తెలుస్తుంది, నేను తాగుతున్నా. దానికి కూడా పేర్లు పెడుతున్నారే, అర్థం లేదు. సో ఇది ఏమైందంటే, ఎక్కడి నుంచి వచ్చాను, తేజ గురించి తేజ లాస్ట్ 2 days ఏదైతే కంటెంట్ ఉందో అనవసరమైన కంటెంట్ అనమాట. చెప్పాలంటే ఇన్ని రోజుల్లో ఆ కంటెంట్ కూడా జస్ట్ కంటెంట్ ఎందుకు ఇచ్చాడంటే బిగ్ బాస్ సేవ్ చేస్తాడు, నన్ను నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి ఉంచుతాడు, సో నేను గౌతమ్ని వేసుకుంటాను ఈ ఉద్దేశం, అండ్ ప్రేరణని వేసుకుంటాను అని ప్లాన్లు వేసుకున్నాడు. అసలు ప్రేరణతో దోశ విషయంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, కావాలని మధ్యలో దూరాడు. క్లియర్గా అక్కడ గొడవ జరగాల్సిందే రోహిణి అని ప్రేరణకి దూరిపోయాడు, మధ్యలో కిల్కుని మరి గొడవ పడ్డాడు. అది కూడా ఏదో పెద్ద లాయర్ లాగా నిలవబడి ఆ కొట్టి ఆ మాట్లాడడం, అది ఎపిసోడ్లో వేసుకుంటుంటే తేజకి ఇంకా పెద్ద నెగిటివ్ అయ్యి ఉంటుంది. ఎపిసోడ్లో ఎత్తేసాడు, ప్రోమోలో వేసాడు, ఎపిసోడ్లో ఎత్తేసాడు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి తేజ చేసిన బిగ్ మిస్టేక్స్, గౌతమ్తో అనవసరమైన గొడవ, ప్రేరణతో అనవసరమైన గొడవ. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బస్సులో మాత్రం ఫుల్ క్లాస్ పీకుతుంది. ఫ్రెండ్షిప్ కోసం నీతులు చెప్పావు కదా, నువ్వు ఏం చేసావు, ఈ క్లాసులు ఖచ్చితంగా పడి ఉంటాయి. అర్జున్ ఓ రేంజ్లో వేసుకుని ఉంటాడు, అది అయిపోయింది. సో అది తను అనుకున్నది అయితే సాధించాడు. కానీ వచ్చే 2 రోజుల ముందు ఏదైతే జరిగిందో 1 minute వచ్చే 2 రోజుల ముందు ఏదైతే జరిగిందో దానివల్ల మాత్రం ఖచ్చితంగా నెగిటివిటీ మూట కట్టుకున్నాడు ఆ 2 రోజుల వల్ల. సో ఇది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గురించి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో సెకండ్ ఎలిమినేషన్ పృథ్వీ 99.999% పృథ్వీ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అండ్ ఇంకా ఎలిమినేషన్ అవ్వలేదు, ఎందుకంటే సండే ఎపిసోడ్ నేను వీడియో స్టార్ట్ చేయడానికి కొంచెం ముందు స్టార్ట్ అయింది. ఇంకో 2 hours పడుతుంది పృథ్వీ ఎలిమినేషన్కి. పృథ్వీనే ఎలిమినేట్ చేస్తారు హౌస్ నుంచి, మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే 99.999% పృథ్వీని ఎలిమినేట్ చేస్తారు. బట్ నాకేమనిపించిందంటే పృథ్వీ విషయంలో పాపం పృథ్వీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే హౌస్లో టీఆర్పీ వచ్చిన మెయిన్ కంటెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అందులో పృథ్వీ ఒకడు. గొడవలు ఈ సీజన్ ఏవైనా గొడవల్లో హైలైట్ అయింది అంటే పృథ్వీ వర్సెస్ నబీల్, పృథ్వీ వర్సెస్ ఎవరైనా పృథ్వీ వర్సెస్ గౌతమ్, ఎవరితో గొడవ పడినా పృథ్వీ వర్సెస్ లోనే ఎక్కువ టీఆర్పీ వచ్చింది. సో హౌస్లో అది హౌస్ కాదు బీబీకి చాలా ఇచ్చాడు పృథ్వీ. తనకి ఎంత శాలరీ ఇచ్చారన్నది నాకు గుర్తులేదు, కానీ తనకి ఇచ్చిన శాలరీ కంటే ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు, నో డౌట్. అండ్ టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంట్. తనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్రెండ్షిప్కి మాత్రం సూపర్ లాయల్. అబ్బా సూపర్ అంటే సూపర్ లాయల్. ఏ ఫ్రెండ్ గురించి షార్ట్ని బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు. ముఖ్యంగా నిఖిల్ విషయంలో మాత్రం ఓ రేంజ్ లాయల్, ఓ రేంజ్ అనమాట, ఓ రేంజ్ లాయల్. ఈవెన్ యష్మి విషయంలో కూడా ఓ రేంజ్ లాయల్. ఈవెన్ విష్ణు విషయంలో కూడా చాలా లాయల్గా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు విషయంలో కూడా ఎక్కడా పక్కన కూర్చొని బ్యాక్ పిచ్చింగ్లు చేయడం చూడలేదు పృథ్వీని. 2 మాస్క్ లేకుండానే ఆడాడు. ఏ స్ట్రాటజీ ఉన్న నోటితో ఓపెన్గా చెప్పేసేవాడు. ఈవెన్ యష్మి అలాగే చేసింది, పృథ్వీ అలాగే చేశాడు. ఏ స్ట్రాటజీ ఉన్నా ఓపెన్గా చెప్పుకునేవాడు. ఇది చేద్దామా, నామినేషన్స్లో అలా చేద్దామా, వితౌట్ మాస్క్ అనమాట. ఇక్కడ ఆలోచించేవాడు కాదు, అంటే లోపల దాచుకునేవాడు కాదు, మొత్తం ఓపెన్ వితౌట్ మాస్క్ గేమ్ ఆడాడు. సూపర్ జెన్యూన్. ఒక్కటే నచ్చలేంది తన విషయంలో, రౌడీ యూజర్లా బిహేవ్ చేయడం, మీదకి రావడం, అది ఒక్కటి నచ్చలేదు. బట్ దానివల్లే బిగ్ బాస్కి చాలా టీఆర్పీ వచ్చింది. అందుకే నేను చెప్తున్నా బిగ్ బాస్ మాత్రం చాలా చాలా కంటెంట్ ఇచ్చాడు, చాలా ఇచ్చాడు పృథ్వీ. సో తన టాప్ 5 కంటెస్టెంట్. బట్ ఒకేసారి ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఎవరిని చూస్తే వాళ్ళు వీళ్ళు టాప్ 5 డిజర్వింగ్ ఇలా అనుకునే సిచ్యువేషన్ తయారైపోయింది లాస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి. అండ్ అవినాష్కి టీటీఎఫ్ రావడం వల్ల
పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడా, లేదా అవినాష్కి టీటీఎఫ్ రాకపోయినా పృథ్వీ ఎలిమినేట్ అయ్యేవాడా అన్నది మనం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే నాగార్జున గారు ఎలిమినేషన్ చేసే ముందు చెప్తారు క్లియర్గా, టికెట్ టు ఫినాలే అవినాష్కి రాకపోయి ఉండుంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడు, బట్ తనకి టీటీఎఫ్ వచ్చింది కాబట్టి తను సేవ్ అయిపోయాడు, పృథ్వీ ఎలిమినేట్ అవుతున్నాడు అని క్లియర్గా చెప్తారు. దీనికోసం మాత్రం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. నిజంగా అవినాష్ వల్లే పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు అంటే అవినాష్కి టీటీఎఫ్ రాకపోయి ఉండుంటే పృథ్వీ సేవ్ అయ్యి అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడా అన్నది మాత్రం ఎపిసోడ్ వరకు చూడాలి. బట్ అవినాష్ మాత్రం సేవ్ అవుతాడు, అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ టాస్క్ జరిగింది ఫస్ట్ ఫైనలిస్ట్కి, ఆ ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచేశాడు కదా. ఫస్ట్ ఫైనలిస్ట్, అది టాస్కే ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచేసిన తర్వాత నువ్వు టాటా బై బై వెళ్ళిపో అని అనరు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా అర్జున్ ఉన్నాడు కదా, అంబటి అర్జున్ని ఈ టికెట్ టు ఫినాల్, అప్పుడు ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అని కూడా లేదు, టికెట్ టు ఫినాలే అని ఉన్నట్టుంది. అప్పుడు సేవ్ చేసి నువ్వు లిస్ట్లో ఉన్నావు బాబు, అయినా నేను సేవ్ చేస్తున్నావు ఎందుకంటే నువ్వు ఫైనలిస్ట్ అయిపోయావు, బట్ నీ తర్వాత ఎవరైతే గౌతమ్ అన్నాడు అప్పుడు, సో గౌతమ్ ఎలిమినేట్ చేస్తున్నావు అని అప్పుడు గౌతమ్ ఎలిమినేట్ చేశారు. అప్పుడు అది బాటమ్ 2లో ఉన్న వాళ్ళ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేశారు. ఆ రకంగా ఖచ్చితంగా అవినాష్ సేవ్ అవుతాడు, అవినాష్ ఎలిమినేట్ అయ్యే క్వశ్చనే లేదు. సో చూద్దాం, పృథ్వీ మాత్రం అవినాష్ సేవ్ అవ్వడం వల్ల ఎలిమినేట్ అయ్యాడా, లేదంటే నిజంగానే బాటమ్ 2లో ఉన్నాడా అన్నది మాత్రం ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. బట్ పృథ్వీ మాత్రం టాప్ 5 కంటెస్టెంట్. బట్ ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి ఈ టైం వచ్చిన తర్వాత కానీ, బట్ నాకైతే పాపం అనిపించింది. సో ఇది మళ్ళీ ప్రోమో వచ్చాక మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఏంటి? ఎలిమినేషన్, పృథ్వీ ఎలిమినేషన్ అయితే ఏం కావలేదని చెప్పాను, మళ్ళీ అయిపోయింది ఆల్రెడీ అనుకుంటారు. ఒక 2 hours పడుతుంది ఎలిమినేషన్ అవడానికి, కానీ ఎలిమినేషన్ అయ్యేది అతనే. సో మీ ఒపీనియన్ ఏంటి? పృథ్వీ ఆడితే ఏదో ఎలిమినేషన్లో ఏ ఎలిమినేషన్ మీకు ఎక్కువ బాధ అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అక్కడ ఎలిమినేషన్ అవగానే వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మర్చిపోకండి. టాటా.